వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం 100 పాయింట్స్ వరకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే కనపడుతుంది. యూఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. ఈవెన్ క్రూడ్ ఆయిల్ మళ్ళీ కూడా స్పైక్ అవుతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ డిక్లైన్ అవుతుంది. సో అంటే ఏంటి, టెన్షన్స్ మళ్ళీ మొదలైనాయా? అండ్ ఒకవేళ టెన్షన్స్ మొదలైతే ఏ విధంగా మార్కెట్స్ ఉండే ప్రాబబిలిటీస్ ఉన్నాయి, ఇప్పుడు మార్కెట్లో ఏం జరగచ్చు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మోర్ ఓవర్ మనం ఫస్ట్ థింగ్ డిస్కస్ చేయాల్సింది గ్లోబల్ మార్కెట్స్ దగ్గర నుంచి సేమ్ టైం లాస్ట్ ఇంపార్టెంట్ స్టాక్స్ వరకు. అండ్ అన్ని డౌట్స్ కూడా నేను మీకు కనెక్ట్ చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు అయితే మాత్రం చూడండి. వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, యూఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ ఏం జరిగిందన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. డౌ జోన్స్ 313 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయితే నాస్డాక్ ఏమో 32 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూస్తే 0.63% నెగిటివ్గా క్లోజ్ అయితే డౌ జోన్స్, నాస్డాక్ 0.13% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా 1% నెగిటివ్లో డిక్లైన్ అయితే ఏషియన్ మార్కెట్స్ కూడా ప్రెజెంట్ రైట్లో నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. నౌ ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే డవ్ ఫ్యూచర్స్ కానీ నాస్డాక్ ఫ్యూచర్స్ కానీ కరెంట్లీ డవ్ ఫ్యూచర్స్ +57, నాస్డాక్ ఫ్యూచర్స్ ఏమో +82. పెద్దగా పాజిటివ్ సైడ్ అయితే మాత్రం ఎటువంటి టర్నింగ్ పాయింట్ అయితే మాత్రం మనం చూడలేదు. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ 24,278 దగ్గర యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం ట్రేడ్ అవ్వడం మనకి చూపిస్తుంది. అదే ఫ్యూచర్స్లో అయితే మాత్రం 24,382 దగ్గర క్లోజ్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్తో కంపేర్ చేసుకుంటే 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. మరి ఏడిఎస్లోకి వెళ్ళి కన్ఫర్మేషన్కి వెళ్దాం, ఎందుకంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి కాబట్టి సో అవి ఎట్లా ట్రేడ్ ఉన్నాయి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో విప్రో 1% నెగిటివ్, ఇన్ఫోసిస్ 0.55% నెగిటివ్, బ్యాంకింగ్ స్టాక్స్ న్యూట్రల్గా క్లోజ్ అయినాయి. ఎస్టర్డే బ్యాంకింగ్ స్టాక్స్ న్యూట్రల్గానే క్లోజ్ అయినాయి. అయితే ఇన్ఫోసిస్, విప్రో కూడా ఇక్కడ నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. ద సేమ్ నెగిటివ్ ఇక్కడ కూడా మనకి కనపడుతుంది. అయితే మళ్ళీ ఇండియన్ రూపీ ఎస్టర్డే 93.8కి 93.9కి వస్తే ఇప్పుడు రైట్ నో మళ్ళీ 94.3 దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతుంది. అంటే రూపీ మళ్ళీ వీక్ అవుతుంది. క్రూడ్ మళ్ళీ 1.5% స్పైక్ అయింది. సో బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ WTI 1.12% అప్ సైడ్ వెళ్ళింది. గోల్డ్ అండ్ సిల్వర్లో డేస్ హైస్ దగ్గర నుంచి 0.5% డిక్లైన్ కూడా వచ్చింది. సో సడన్గా ఈ ఫాల్స్ రావడానికి రీజన్ ఏంటి, క్రూడ్ ఆయిల్ పెరగడానికి రీజన్ ఏంటి, యూఎస్ మార్కెట్స్ పడడానికి, అలానే ఏషియన్ మార్కెట్స్ డిక్లైన్ అవుతుండడానికి, యూరోపియన్ మార్కెట్స్ ఫాలో అవ్వడానికి, గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఇవ్వడానికి, వీటన్నిటికీ మేజర్ రీజన్ ఏంటంటే లాస్ట్ అంటే ఎస్టర్డే కాకుండా డే బిఫోర్ ఎస్టర్డే ట్రంప్ 48 అవర్స్ ఇరాన్కి టైం ఇచ్చి ఒక వైట్ పేపర్ మీద ఇద్దరం కూడా ఒక పీస్ డీల్కి తగ్గట్టుగా కండిషన్స్ని పెట్టుకుందాం, దాన్ని అంగీకరించడానికి మీరు ముందుకు రావాలి, ఈ 48 గంటల్లో మీ డెసిషన్ ఏంటనేది చెప్పండి అండ్ చెప్పిన తర్వాత ఒక 1 మంత్ టైం తీసుకుందాం, ఈ 1 మంత్ లోపు ఏదో ఒక డిస్కషన్స్ మనం పెట్టుకుందామని ట్రంప్ చెప్పారు. దాని తర్వాత ఈవెన్ ఎస్టర్డే కూడా యూఎస్ సైడ్ నుంచి పాజిటివ్ కామెంట్సే వచ్చినాయి. ఆ పాజిటివ్ కామెంట్స్ ఏంటంటే నెక్స్ట్ వీక్ పాకిస్తాన్లో మీట్ అవుతామని, అండ్ ఇంకోటి ఈ మీట్ అయిన దగ్గర మేజర్గా న్యూక్లియర్ అంబిషన్స్ గురించి, శాంక్షన్స్ గురించి, సేమ్ టైం సమ్ అదర్ డిస్కషన్స్ గురించి మాట్లాడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని, అయితే 1 మంత్ ఏదైతే ఈ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నామో అందులో మేజర్గా మెన్షన్ చేసే పాయింట్స్ ఇవే ఉంటాయని చెప్పి మ్యాక్సిమం ఇరాన్ వాళ్ళు ఈరోజు ఈవినింగ్కి అంటే ఈరోజు ఈవినింగ్ అంటే మనకి ఈరోజు ఈవినింగ్, వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్. సో నెక్స్ట్ డే మార్నింగ్కి మోస్ట్లీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి ట్రంప్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఇది పాజిటివ్గానే ఉంది, ఓకే. బట్ దీని తర్వాత ఇరాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చినాయి. యూఎస్ దగ్గర నుంచి పాజిటివ్గా వస్తే సరిపోదుగా, ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు కూడా తనకు తాను ఏదో ఒక స్టేట్మెంట్ చేస్తూనే ఉంటాడు. అది మనకి ఇంపార్టెంట్ కాదు, ఇరాన్ ఆపోజిట్ సైడ్ నుంచి ఏం చెప్పిందో అనేది ఇంపార్టెంట్. ఇరాన్ ఏం చెప్పిందో తెలుసా, మేము స్టిల్ యూఎస్ పెట్టిన ప్రపోజల్ని రివ్యూ చేస్తున్నాము అండ్ ఇంకా మా సైడ్ నుంచి అయితే మాత్రం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు అని చెప్పింది. అంటే సోషల్ మీడియాలో వస్తున్న వాస్తవాన్ని నమ్మద్దు, మేము చెప్పిందే అఫీషియల్ కన్ఫర్మేషన్, మేము ఇప్పటివరకు అయితే మాత్రం యూఎస్ ప్రపోజల్కి ఇంకా రియాక్ట్ అవ్వలేదు, సో మేము ఇంకా రివ్యూ చేస్తున్నాము, మా రివ్యూ కంప్లీట్ అయిన తర్వాత యూఎస్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. ఆన్ ద అదర్ సైడ్ ఇరాన్ వాళ్ళే కొంతమంది అఫీషియల్స్ ఇంకో స్టేట్మెంట్ కూడా చేశారు. యూఎస్ ఇచ్చే ప్లాన్ని మేము మ్యాక్సిమం రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, బికాస్ మాకు ఎంతైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన దానికి కూడా అమౌంట్ ఇవ్వడం కోసం మా కండిషన్స్లో ఆ పాయింట్ అయితే మాత్రం ఉంది, ఇవ్వాలి అని చెప్పి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ను యూఎస్ వాళ్ళు ఆ కండిషన్ని యాక్సెప్ట్ చేసేలా కనిపించట్లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో మా షిప్స్ వెళ్ళడానికి వాళ్ళు బ్లాకేజ్ని కంటిన్యూ చేస్తానని చెప్తున్నారు. నెల రోజుల కండిషన్స్లో కూడా మాట్లాడుకుంటునేటప్పుడు ఈ డిస్కషన్లో కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో బ్లాకేడ్ కంటిన్యూ అవుతుందని కూడా చెప్తున్నారు. ఇలాంటి స్టేట్మెంట్స్ తోటి మేము ముందుకు రాలేము,
మోస్ట్లీ మాకైతే మాత్రం ఎటువంటి క్లారిటీ అంతగా లేదు. సో అందుకే మేము ఈ పీస్ డీల్ని మ్యాక్సిమం రిజెక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి ఇరాన్ అఫీషియల్స్ ఆన్ ద అదర్ సైడ్ స్టేట్మెంట్ కూడా చేశారు. ఇంకోటి ట్రంప్ జస్ట్ నేను రికార్డ్ చేసే ఒక 1 hour ముందు ఈ స్టేట్మెంట్ వచ్చింది. ఇరాన్ అయితే మాత్రం ఎటువంటి టైంలో వదిలిపెట్టాము, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో మా వార్షిప్స్ని వాళ్ళు కూల్ చేశారు. అట్లాంటిది సిచ్యువేషన్కి వాళ్ళు వెళ్ళినేటప్పుడు మేము వాళ్ళు ఎందుకు వదిలేస్తామని అనుకుంటారు. డెఫినెట్గా వాళ్ళ మీద ఒక బిగ్ యాక్షనే తీసుకుంటాము. ఈ నెక్స్ట్ కమింగ్ డేస్లో అయితే మాత్రం వీళ్ళ సైడ్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్స్ రాకపోతే మాత్రం మేము మా సైడ్ నుంచి ఫైరింగ్ ఇంకా మొదలవుతుందని అగ్రెసివ్ టోన్లో స్టేట్మెంట్స్ అయితే మాత్రం చేశారు. సో ట్రంప్ ఎస్టర్డే అంటే 8 hours బిఫోర్ సో మ్యాక్సిమం పీస్ డీల్ కంప్లీట్ అయిపోతుంది, ఇరానే యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకు తొందరపడాల్సిన అవసరం అని చెప్పి 8 గంటల తర్వాత మళ్ళీ అదే ట్రంప్ ఇరాన్కి ఒక బిగ్ సీరియస్ వార్నింగ్ ఇస్తూ వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తాము, వాళ్ళు వదిలిపెట్టము, వాళ్ళ మీద బాంబింగ్ వేస్తాం, వాళ్ళ మీద డ్రోన్స్ రిలీజ్ చేస్తాము సో అని చెప్పి ఇట్లాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ చేస్తే ఆబ్వియస్లీ క్రూడ్ ఆయిల్ అనేది పెరుగుతుంది కదా, ప్యానిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అవుతునేటప్పుడు. అండ్ ఇంకోటి సాటర్డే సండే హాలిడే, సో ఈ 2 daysలో హాలిడే ఉంది కాబట్టి మేబీ వీకెండ్స్లో ఏదైనా జరగచ్చు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో మార్కెట్స్లో ట్రంప్ మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత పాజిటివ్ న్యూస్ చెప్తాడు 4-5 ఆ టైంకి ఈవినింగ్ యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే ముందు. యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా వెళ్తాయి, క్లోజ్ అయిపోతుంది అన్న టైంకి నెగిటివ్ న్యూస్ చెప్తాడు అతను. ఐ డోంట్ నో, ట్రంప్ మంచి ట్రేడర్ కూడా అవ్వచ్చు, ఈవెన్ ఇరాన్ కూడా ఇందులో ఉంటుందేమో అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇరాన్ స్టేట్మెంట్స్ కూడా మన మార్కెట్ ఓపెన్ అవుతుంది అనుకుంటున్న టైంకే నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, యూఎస్ మార్కెట్ ట్రేడ్ అవుతున్న టైంలో నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉండవు. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేశారా లేదో, ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత అంటే ఫ్రైడే మన మార్కెట్స్ ఓపెన్ అవ్వక ముందు నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత పాజిటివ్ న్యూస్ వచ్చింది, మళ్ళీ సాటర్డే మార్నింగ్ నెగిటివ్ న్యూస్ వచ్చింది. అంటే యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అవ్వక ముందు ఇండియన్ మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యేటట్టు స్టేట్మెంట్స్ వచ్చి, నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ అదర్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా రియాక్ట్ అయ్యేటట్టు స్టేట్మెంట్స్ ఇచ్చి మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అవుతున్న టైంకి పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చి అవి క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ నెగిటివ్ స్టేట్మెంట్స్. మన ఇండియన్ మార్కెట్స్ మాత్రమే ఇలా నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయినట్టు వస్తున్నాయేమో అన్న అప్డేట్స్ కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. సో ఈ మేబీ ట్రేడింగ్ చేయడం కోసం ఇట్లా చేస్తున్నాడేమో అనేది. సో జస్ట్ నాకు అది డౌట్, బట్ మీకు చెప్పాలనిపించింది షేర్ చేశాను. నౌ ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐ డేటాకి వెళ్ళిపోదాం. ఎఫ్ఐ ఆన్ ఎస్టర్డే 340 crores మార్కెట్లో సెల్ చేశారు. డిఐ 441 crore, వన్ ఆఫ్ ద లీస్ట్ నెంబర్, నాకు తెలిసి లాస్ట్ 3 to 4 monthsలో లీస్ట్ నెంబర్ ఇదే అని నేను అనుకుంటున్నాను. బట్ ఎఫ్ఐఐ ఇంత తక్కువ నెంబర్ని సెల్ చేశారంటే మాత్రం కొంచెం మనం హెవీ వెయిటేజ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారేమో అని మనం అనుకోవచ్చు. నవ్ ఎఫ్ఎండ్ఓలో వాళ్ళు బిల్ చేసిన పొజిషన్స్ ప్రకారంగా చూసుకుంటే 1,96,000 పొజిషన్స్ ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్లో పొజిషన్స్ని బిల్ చేశారు. 1,353 పొజిషన్స్ ఎస్టర్డే ఫ్రెష్గా యాడ్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా ఎఫ్ఐఐ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చాలా అబౌవ్ 80% వాళ్ళ పొజిషన్స్ని నెగిటివ్ సైడే పెట్టారు. ఆప్షన్స్ సైడ్ కూడా హ్యూజ్ నెగిటివ్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఈవెన్ ప్రొపరేటరీ ట్రేడర్స్ కూడా మీడియం బేరిష్ సైడ్ ఉన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో ఇండెక్స్ ఫ్యూచర్స్లో ఎఫ్ఐఐ, ప్రొపరేటరీ ట్రేడర్స్ ఆప్షన్స్లో వీళ్ళిద్దరూ కూడా నెగిటివ్ సైడ్గానే ఉంటే ఎఫ్ఐఐ ఎప్పుడు ఫ్యూచర్స్లో బిల్ చేస్తారు పొజిషన్స్ని, ప్రొపరేటరీ ట్రేడర్స్ ఎప్పుడు కూడా ఆప్షన్స్లో బిల్ చేస్తారు. వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఉన్నారంటే మార్కెట్ ఫస్ట్ 1 hourలో పాజిటివ్ సైడ్ వెళ్ళిన ట్రస్ట్ చేయొద్దు, ఎనీ టైం ఫాలో అయిపోయే అవకాశాలు ఉంటుంది. ఇంకోటి కంటిన్యూస్ మూమెంటం మార్కెట్లో అప్ సైడ్ వచ్చినా కానీ సడన్గా ఫాలో అవడం కూడా అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా ఇలా డేటా మీకు కనిపిస్తే గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంచెం మీకు అగేన్స్ట్గా ఉండేటట్టు అనిపిస్తే, అంటే బుల్లిష్గా అగేన్స్ట్గా ఉండేటట్టు అనిపిస్తే స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయొద్దు. బికాజ్ ఎనీ టైం వీళ్ళు ఫాల్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళ పొజిషన్స్ నెగిటివ్లో ఉండేటప్పుడు మార్కెట్ పాజిటివ్లో వెళ్తుంటే వాళ్ళ పొజిషన్స్కి అగేన్స్ట్గా మార్కెట్ని వెళ్ళనివ్వరు, ఇమీడియట్గా మార్కెట్ని డిక్లైన్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందువల్ల ఈ పొజిషన్స్ బట్టి మీరు ఎప్పుడు కూడా మార్కెట్లో నాకెడ్ క్వాంటిటీస్తో బుల్లిష్ షేడ్ వెళ్ళడానికి అయితే మాత్రం ట్రై చేయొద్దు. మనం ఎంత కన్ఫర్మేషన్స్ పెట్టుకొని టెక్నికల్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసినా టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టెక్నికల్గా మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందనుకుంటా, రీసెంట్గా స్వింగ్ ఇది, ఓకే, రీసెంట్ స్వింగ్ 24,600. మార్కెట్ బుల్లిష్ షేడ్ వెళ్ళాలంటే ఆ స్వింగ్ బ్రేక్ అవ్వాలి పొజిషనల్గా, మీకు గుర్తుందనుకుంటా. సో బికాస్ ఆఫ్టర్ ఎ కంటిన్యూస్ డిక్లైన్, సో నిఫ్టీ ఇది బ్రేక్ అయితేనే మనం పాజిటివ్ మొమెంటం చూస్తాం. సో అది బ్రేక్ అవ్వలేదు కాబట్టి మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కరెంట్లీ నిఫ్టీ 50 పరంగా అయితే 24,600 లెవెల్ కానీ బ్రేక్ అయితే స్లోగా హయ్యర్ సైడ్ మొమెంటమ్ని మనం చూడొచ్చు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వెదర్ 24,600 లెవెల్ హయ్యర్ సైడ్ బ్రేక్ అవుతుందా లేదా అనేది. అయితే నా ఒపీనియన్ ప్రకారంగా ఫర్దర్గా బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ఈ వీకే 24,600 బ్రేక్ అవుతుందని నేను అనుకోవట్లే. సాటర్డే సండే హాలిడే కాబట్టి ఈరోజు మార్కెట్లో
రీసెంట్ లాస్ట్ 4 డేస్లో కొంచెం బౌన్స్ అయినట్టు మనకు కనిపించింది కాబట్టి మేబీ డిక్లైన్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డిక్లైన్ అవ్వడం మొదలవుతుందని మనం ఎలా అనుకోవచ్చు, కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. మేబీ ఈ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కొంచెం రికవరీ అయ్యి రెసిస్టెన్స్ లెవెల్ అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ని టచ్ చేసి మళ్ళీ ఫాల్ అయితే అది డిక్లైనింగ్ స్టేజ్లో ఉందని మనం అనుకోవచ్చు. గ్యాప్ డౌన్ అండ్ రన్ డైరెక్ట్గా అయిపోతే ఫస్ట్ 1 అవర్లోనే మెజారిటీ ఆఫ్ ద ఫాల్ అయిపోయింది కాబట్టి మేబీ రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈరోజు గ్యాప్ డౌన్ అండ్ రన్ అయ్యి నిఫ్టీ 250 పాయింట్స్ వరకు ఫాల్ అయితే మాత్రం రికవరీ చూస్తాం. అండ్ ఒకవేళ కానీ మార్కెట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మాత్రం రీటెస్ట్ చేసి ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి రివర్సల్ వెళ్తుంటే రీటెస్ట్ చేసి ఫాలో అవ్వచ్చు. ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ అబోవ్ మ్యాక్సిమం నిఫ్టీ క్లోజ్ అయితేనే మనం రికవరీ చూస్తాం, లేకపోతే రికవరీ చూసే పాసిబిలిటీస్ తక్కువ. సేమ్ ఫర్ సెన్సెక్స్ ఆల్సో. సెన్సెక్స్ కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది 79,300. లుక్స్ లైక్ సెన్సెక్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ సెన్సెక్స్కి 77,000 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. 77,000 మ్యాక్సిమం ఈరోజు బ్రేక్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే లాస్ట్ 6 to 7 డేస్ నుంచి అదే సపోర్ట్ లెవెల్ దగ్గర సెన్సెక్స్ సపోర్ట్ తీసుకొని కన్సల్టేట్ అవుతుంది కాబట్టి మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే మాత్రం మనకి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కరెంట్లీ ఇండెసిసివ్ క్యాండిల్ ఫామ్ అయింది పైన 56,400 రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్లో ఓపెన్ అయినా ఫస్ట్ 1 అవర్గా నెగిటివ్గా కరెక్షన్ అయితే మాత్రం స్లోగా సెన్సెక్స్లో బ్యాంక్ నిఫ్టీలో కూడా డిప్ చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. సో ఆన్ ద అదర్ సైడ్ ఫిన్ నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. సో సేమ్ ఇండెసివ్ క్యాండిల్ యొక్క హైనే మనం మార్క్ చేసుకోవచ్చు విచ్ ఇస్ 26,600. అండ్ ఎనీథింగ్ గ్యాప్ డౌన్తో కానీ ఓపెన్ అయితే రికవరీ అయ్యి రీటెస్ట్ చేసి కరెక్షన్ అవ్వడానికి అయితే మాత్రం ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్ కరెంట్లీ 79,482 దగ్గర ఉంది. ఎప్పుడైతే డౌజన్స్ డిప్ అయిందో బిట్ కాయిన్లో కూడా డిప్ అవ్వడానికి హెల్ప్ అయింది. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ కాయిన్ డిప్ అవ్వడమే బెటర్, బికాస్ స్ట్రైట్ అవే 6,000 పాయింట్స్ మూవ్ అయ్యే బదులు కొంచెం అప్ సైడ్ మూవ్ అయ్యి సో మార్కెట్ డిప్ అయ్యి సో ఇది రీటెస్ట్ చేసి పైకి వెళ్తే బెటర్. రీటెస్ట్ మోడ్లో 78,155 టచ్ చేసి బౌన్స్ బ్యాక్ అవుతుంటే 84,500 వరకు మనం హయ్యర్ సైడ్ అయితే మాత్రం చూడొచ్చు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం కరెంట్లీ బిట్ కాయిన్ రీటెస్ట్ చేయడానికి వస్తుందేమో అని నేనైతే అనుకుంటున్నా. ఇది అనదర్ అప్డేట్. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్. సో గోల్డ్ పరంగా చూసుకుంటే గోల్డ్ ఎస్టర్డే డే హై నుంచి ఆల్మోస్ట్ 0.5% డిక్లైన్ వచ్చింది. ఈరోజు కూడా డిక్లైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో గోల్డ్కి డౌన్ సైడ్ వస్తున్నప్పుడు 4,650 అనేది సపోర్ట్ లెవెల్. గుర్తుపెట్టుకోండి, ఇరాన్ మీద నిజంగానే ఈ వీకెండ్కి కానీ ట్రంప్ కానీ అటాక్ చేస్తే మాత్రం గోల్డ్లో బిగ్గర్ ఫాల్ చూస్తాం మనం. సో ఈ వీకెండ్ ఉంది కాబట్టి గోల్డ్లో ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఉండండి. గోల్డ్ ఈటీఎఫ్స్ అయితే మాత్రం వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సిల్వర్ పరంగా కూడా రీసెంట్ హైని డిక్లైన్ అవుతుంది. సిల్వర్ కూడా మీరు చూస్తే ఆల్మోస్ట్ 82 నుంచి 78కి డిక్లైన్ అయిపోయింది, మళ్ళీ 79కి బౌన్స్ అవుతుంది. స్లోగా ఒకవేళ కానీ సిల్వర్ డ్రాప్ అయితే మాత్రం 75.5 వరకు మనం చూసే ఛాన్స్ ఉంటుంది. మేబీ 75.5కి డిక్లైన్ అయితే మాత్రం దీనికి టచ్ చేసి బౌన్స్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయనేది నా ఒపీనియన్. గోల్డ్, సిల్వర్ అండ్ సేమ్ టైం బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దామని అనుకుంటే డెఫినెట్గా నేను కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు 24/7 ట్రేడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్పైరీ ఉండదు, లెవరేజ్ కూడా ఉంటుంది. విత్ లెవరేజ్తో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఎక్కువ లెవరేజ్ అనేది ఇనిషియల్ లెవెల్స్లో యూజ్ చేయొద్దు, మ్యాక్సిమం తగ్గించుకొని యూజ్ చేసుకుంటే బెటర్. స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, 1 by 1 మనం మాట్లాడుకుందాం. లూపిన్ కంపెనీ ఎర్నింగ్స్ వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ 89% జంప్ అయింది. రెవెన్యూ 31.9% జంప్ అయింది. ఎబిటా 88.1% పెరిగితే మార్జిన్స్ 33.3% ఇంప్రూవ్ అవ్వడం చూసాం మనం. హవెవర్ డివిడెంట్ 18 రూపీస్ అనౌన్స్ చేశారు. లూపిన్ రిజల్ట్స్ అయితే కొంచెం పాజిటివ్గానే వచ్చినాయని నాకు అనిపిస్తుంది. బ్రిటానియా నెంబర్స్ కూడా కొంచెం పాజిటివ్గానే వచ్చినాయి. సో బట్ కాకపోతే మార్జిన్స్ న్యూట్రల్గా వచ్చినాయి. కంపెనీ అయితే మాత్రం 90.5 రూపీస్ డివిడెంట్ని అయితే అనౌన్స్ చేశారు. చూడాలి బ్రిటానియా కూడా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. ఆన్ ద అదర్ సైడ్ మహానగర్ గ్యాస్ యొక్క నెంబర్స్లో నెట్ ప్రాఫిట్ 46% డిక్లైన్ అయింది. రెవెన్యూ సింగిల్ డిజిట్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఎబిటా 34% డిక్లైన్ అయింది. మేబీ మార్జిన్స్ కూడా డిక్లైన్ అయినాయి కాబట్టి మహానగర్ గ్యాస్లో కూడా కొంచెం మనం డ్రాప్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. పిడిలైట్ ఇండస్ట్రీస్ నెంబర్స్లో నెట్ ప్రాఫిట్ 37.2% ఇంప్రూవ్ అయితే రెవెన్యూ 14.1% ఇంప్రూవ్ అయింది. ఎబిటా 31.7% పెరిగితే మార్జిన్స్ 23.2% ఇంప్రూవ్ అవ్వడం చూసాం. హవెవర్ డివిడెండ్ 11.5 రూపీస్ అయితే మాత్రం డివిడెండ్ అనౌన్స్ చేయడం అయితే మాత్రం మనం చూడగలిగాం. వీమార్ట్ రీటైల్ నెంబర్స్లో నెట్ ప్రాఫిట్ 39% ఫాల్ అయింది. రెవెన్యూ 24.5% పెరిగితే ఎబిటా 56% రైజ్ అయింది. మార్జిన్స్ 10.9% ఇంప్రూవ్ అయినాయి. సో ఈవెన్ వీమార్ట్ కొంచెం పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కేపీ ఎనర్జీ నెంబర్స్లో అయితే మాత్రం నెట్ ప్రాఫిట్ 71.8% పెరిగితే
రెవెన్యూ 57.5% పెరిగింది. ఎబిటా 85.7% పెరిగితే మార్జిన్స్ 20.7% పెరిగినాయి. కేపీ ఎనర్జీ నెంబర్స్ కూడా కొంచెం పాజిటివ్గానే వచ్చినాయని నాకు అనిపిస్తుంది. బీఎస్సీ నెంబర్స్ డబుల్ డిజిట్తో గ్రోత్ చూపిస్తుంది. డివిడెండ్ని 10 రూపీస్ పర్ షేర్ ఇస్తున్నారు. అండ్ ఇంకోటి గ్లోబల్ స్పిరిట్స్ నెంబర్స్ కూడా స్ట్రాంగ్గా మూమెంటం ఇచ్చినాయి, ఆల్మోస్ట్ డబల్ అయినాయి. ఇది కూడా గ్లోబల్ స్పిరిట్స్ని పాజిటివ్గా ఇంపాక్ట్ అయితే మాత్రం చేయొచ్చు. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ కవర్ చేశాను. ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో కవర్ చేస్తాను. ఆర్ ఎల్స్ మీ స్క్రీన్ మీద కూడా కొన్ని స్టాక్స్ ఉన్నాయి, అవి కూడా మీరు చూడొచ్చు. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.